హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఫేజ్ 12 నోటిఫికేషన్ గురించి మనం చూద్దాం. అందులో ఫేజ్ 12 నోటిఫికేషన్ పర్టికులర్గా ఎందుకంటే ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ కానీ, జీడీ కానీ, లేదంటే ఎంటీఎస్ కానీ, సీజీఎల్ కానీ చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ మనం ఎస్పెషల్లీ 10th క్లాస్ మీద లేదంటే ఐటీఐ చేసిన వాళ్ళకి స్టోర్ కీపర్ అంటే ఇండియన్ నేవీలో డిఫెన్స్ సెక్టార్స్లో జాబులు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎక్కువగా ఎస్ఎస్సి ఫేజ్ 12లో మనకి వేకెన్సీస్ అయితే తెస్తారు. అందులోనే స్టోర్ కీపర్స్ కానీ, లస్కర్ కానీ ఇలాంటి వేకెన్సీస్ అన్నీ కూడా అందులోనే తీస్తారు. మెయిన్ అలాగే ల్యాబ్ అటెండెంట్స్ కానీ, లేదంటే చార్జ్మెన్లు కూడా అందులో తీస్తారు. మ్యాక్సిమం ఏంటంటే డిఫెన్స్ సంబంధించి ఎస్ఎస్సి ఫేజ్ 12లో తీస్తారు. అందులో ఒక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఫైర్మ్యాన్ కూడా ఎస్ఎస్సి ఫేజ్ 12లోనే తీస్తారు. ఇందులో ఈ ఎగ్జామ్ డేట్స్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు, అప్పుడే ఎగ్జామ్ డేట్స్ ఇస్తారంటే నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో వస్తుంది. ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే 6th, 7th, 8th May 2024. నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 5 months ఉంది కాబట్టి ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు ఈ యొక్క జాబ్ని అనేది కొట్టగలుగుతారనే ఉద్దేశంతో నేను మీకు ముందుగా ఇంటిమేట్ చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ పడింది, అలాగే చార్జ్మెన్స్ పడ్డాయి. ఇప్పుడు దీనికి కూడా సేమ్ సిలబస్ అనమాట. మీరు ఒకే ఎగ్జామ్కి ఒకే ప్రిపరేషన్ అనేది ఉంటే మీరు 2 జాబ్స్ కూడా మీరు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సేమ్ సిలబస్, సేమ్ ప్రిపరేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్. సో అందువలన మీరు ఒకేసారి ప్రిపేర్ అయితే 2 ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. సో ఈరోజు నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ సిలబస్ కూడా ఎలా ఉంటుందో అనేది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమెటిక్ వచ్చేసరికి బేసిక్ లెవెల్ బాగా ప్రిపేర్ అవ్వండి, అలాగే రీజనింగ్ అయినా, జీకే అయినా, ఇంగ్లీష్ అయినా. దీంతోపాటు ఎవరికైతే డిప్లొమా ఉందో వాళ్ళకి జూనియర్ ఇంజనీర్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇచ్చారు. వాళ్ళకైతే 4th, 5th, 6th June 2024 ఎగ్జామ్ అయితే ఉంది. అలాగే ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఏంటంటే అందరికీ కూడా ఎస్ఎస్సి ద్వారా ఎక్కువ వేకెన్సీస్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. అవి కూడా మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండండి. ఎందుకంటే అయ్యే మోడల్స్ మ్యాక్సిమం ఇస్తుంటారు. రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది ఎస్ఎస్సిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎస్ఎస్సి ఫేజ్ 12 ఫిబ్రవరి 1st వీక్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది. మ్యాక్సిమం అందరూ కూడా స్టార్టింగ్లోనే అప్లై అయితే చేయండి. ఎవరికైతే స్టోర్ కీపర్ కానీ ఏంటండి ఆ అప్లికేషన్స్. మీకు ఇంకో డౌట్ ఏంటంటే ఒక్క అప్లికేషన్ అయినా మెనీ అప్లికేషన్స్ అప్లై చేయొచ్చు అంటే అది నోటిఫికేషన్ వచ్చాక నేను క్లియర్గా చూసి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పటికప్పుడు పీడిఎఫ్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.